అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ షాపుల్ని నేను చేస్తున్నానని ఒక స్కీమ్ తీసుకొచ్చి దానిలో నీ వాళ్ళనే పెట్టుకొని మరి అక్కడ నీవు మరి డిజిటల్ పేమెంట్ కాకుండా ఆ క్యాష్ పేమెంట్ తోటి నీవు ఎన్ని వేల కోట్లు ఇప్పటికే నీ తాడేపల్లి కొంపకి తరలించావు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా తెలియకపోవు. అలాగే మైన్స్ మొత్తాన్ని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. ఈ రాష్ట్రంలో విలువైనటువంటి గ్రానైట్ కానీ, క్వార్ట్జ్ కానీ, వెరైటీస్ కానీ, ఇంకా మరి మాంగని ఇలాంటి అనేకమైనటువంటి ఈ యొక్క మైన్స్ అన్నిటినీ కూడా నీవు దౌర్జన్యంగా ఆక్రమించావు. నీవు రావటానికి పూర్వమే ఎవరెవరి చేతుల్లోనే ఉన్నటువంటి వాటిని కూడా నీ అనుయాయులందరూ కూడా బెదిరించి మరి వాళ్ళందరూ అవన్నీ కూడా కైంకర్యం చేసుకోవటం జరిగింది. ఈ రోజున లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నావు. ఏం చేసుకుంటావు? ఇవన్నీ కూడా ప్రజలు ఇవన్నీ కూడా గమనించకపోరా అనేది మేము ప్రశ్న వేస్తా ఉన్నాం. ఇన్ని నీ ముడ్డి కింద వేసుకొని నీవు ఈ రోజున ఇంతటి శుద్ధమైనటువంటి మాటలు చెప్తున్నావు అని అంటే నిన్ను ఏ రకంగా మనిషిగా మరి ప్రజలు పరిగణించాలి అనేది మేము అంటా ఉన్నాం. అన్యాయాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యం ఇన్ని ఉన్నాయి నీ పరిపాలనలో. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి నీవు మాట్లాడుతా ఉన్నావు. ప్రజలకు ఏదో చెప్తా ఉన్నావు. మరి ఫ్యాను ఇంట్లో ఉంటుందంటా ఉన్నావు. అలాగనే సైకిల్ ఏమో బయట తిరుగుతుంది అంటున్నావు. మరి గాజు గ్లాసునేమో సింకులో ఉంటుంది అని ఎద్దేవా చేస్తా ఉన్నావు. నీ ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి ఈ మాటలన్నింటినీ కూడా ప్రజలు ఎలా స్వీకరిస్తారని అనుకుంటా ఉన్నావు. తప్పనిసరిగా నిన్ను, నీ పార్టీని పూర్తిగా పాడగట్టేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. మేము ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నీకు కేవలం 5 సీట్లు మాత్రమే వస్తాయి. ఈ 5 సీట్లు కూడా 4 నీ పార్టీని పాడగట్టబోయటానికి, ఒకళ్ళు కొండ పట్టుకోవటానికి తప్ప మరొక రకంగా ఉండదు. ఇదే నీకు జరగబోయేటటువంటి పరాభవం అని హెచ్చరిక చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.